Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Kirtana Ministries Daily Bread every single day. ఈ ఉదయ కాలంలో మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలిసినందుకు ఆ దేవాదేవుని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయ కాలంలో దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి వాగ్దానము that is being taken from James chapter 1 verse 12. It says in the Bible, "Blessed is the man who perseveres under trial, because when he has stood the test, he will receive the crown of the life that God has promised to those who love him." So a powerful promise. ఈ ఉదయ కాలంలో దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం. ఎవరైతే మరి ఈ లోకంలో అనేకమైనటువంటి శోధనలో నెట్టబడి, శ్రమలలో నెట్టబడి, వాటిని శోధన నుంచి, శ్రమల నుంచి వారందరూ మరి టెస్ట్ చేయబడతారో, వారందరూ బలంగా నిలబడతారో, వారికి నిత్య కిరీటము దొరుకుతుంది అన్నదే దేవుడు మనందరికి ఇచ్చిన వాగ్దానం. అనేకసార్లు మనమైతే అనుకుంటుండొచ్చు, పౌలు భక్తుడు మరి మనకు తెలుసు బైబిల్లో పౌలు భక్తుడు అనేకసార్లు అనేక శోధనల గురించి మరి యేసుక్రీస్తు సువార్తను స్ప్రెడ్ చేయాలనుకున్నప్పుడు మరి ఈ లోకంలో నుండి రాజుల దగ్గర నుంచి, పరిచయుల దగ్గర నుంచి, శోధకుల దగ్గర, పరిచయులు, సద్దూకేయులు వాళ్ళంతా ఏం చేశారంటే మరి పౌలును గట్టిగా మరి తీసుకొని వచ్చి పట్టుకొని చెరసాల్లో బంధించాలని అనేకసార్లు ప్రయత్నాలు చేశారు. కానీ ఆ శోధనలన్నిట్లోనూ మరి పౌలు భక్తుడు మరి తట్టుకొని మరి యేసుక్రీస్తు ఏదైతే మరి ఆ బిడ్డ మీద మరి ఉంచాడో, ఒక గొప్ప ఉద్దేశం మీద మరి లోకంలో తీసుకొని వచ్చాడో, సువార్తను బలంగా తీసుకెళ్ళాడు. మరి అలాంటి గొప్ప సువార్తను మరి ఈ దేశంలో ప్రకటించాలంటే మనకు అనేకసార్లు శోధనలు వస్తాయి, మనకు అనేకసార్లు పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షలు, శోధనలలో మనం గట్టిగా తట్టుకొని ఏ విధంగా మరి పౌలు భక్తుడు మనందరికీ తెలుసు, మరి నా మట్టుకైతే బ్రతుకు క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. మరి సువార్త కోసం ఎప్పుడైతే మనము గట్టిగా మరి బలంగా మరి శోధనలు తట్టుకొని ముందుకెళ్తామో మన జీవితంలో నిత్య కిరీటము, జీవ కిరీటము మన మీదకి రాబడుతుంది అనేది దేవుడు మనందరికి ఇచ్చినట్టు గొప్ప వాగ్దానం. మరి ఈ లోకంలో మరి మనుషులు ఇచ్చే కిరీటం కంటే దేవుడు ఇచ్చే కిరీటం కోసం మనం ఎక్కువగా మరి ఉండాలనేదే మన దేవుడు మనందరికి ఇచ్చినట్టు గొప్ప వాగ్దానం. So let's have this small prayer. We thank you for the people who's been watching Kirtana Ministries Daily Bread every single day. We especially thank you for the people who's been watching this Kirtana Ministries videos. As the Bible says very clearly, ఎప్పుడైతే మనం ఈ లోకంలో శోధనలు, కష్టాలు నెట్టబడినప్పుడు, వాటి గుండా మనం పరీక్షింపబడినప్పుడు మరి యేసుక్రీస్తు కోసం గట్టిగా నిలబడి నేను ఎలాంటి శోధనను ఎదుర్కొంటానని మనం అనుకుంటామో అప్పుడు మనకు ఈ లోకంలో నిత్య రాజ్యం, నిత్య జీవ కిరీటము దొరుకుతుందనేది దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానం. Like the people, especially we pray for the people who's been spreading the good news of the gospel across the world. If anybody's been tempted, if anybody's been facing the persecutions, let those people will receive strength based on the today's promise, because ఈ లోకంలో మరి వాళ్ళు మరి అవమానించబడవచ్చు, తిరస్కరించబడవచ్చు మరి దేవుని యొక్క స్వార్థను ప్రకటించబడ్డప్పుడు, కానీ మరి నిత్య కిరీటము, జీవ కిరీటం వారి మీద ఉంచబడుతుంది అనేది దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం. Let those people receive the strength based on the today's promise. We pray all these things in the matchless name of Jesus Christ. Amen, amen. We especially thank you for the people who's been watching Kirtana Ministries Daily Bread every single day. If you really receive strength based on the video that you've been watching, please post on to your friends and family members. Thank you very much. Amen.